హాయ్ అండి, వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈ రోజు మన హెల్దీ కుకింగ్ లో మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బచ్చలి ఆకు పన్నీర్ ఫ్రై కర్రీ అండి. ఎక్కువగా బచ్చలి ఆకుతో పప్పు అని మజ్జిగ పులుసు అని చేసుకుంటారు కదా. నేనైతే హాలిడేస్ కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ చాలా బచ్చలి ఆకు అయ్యింది. అందుకని ఫ్రై చేయాలనిపించింది. అందుకే ట్రై చేసా. అదేలాగో చూసేయండి. కొంచెం ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, ఆనియన్ వేసేసి, కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న బచ్చలి ఆకును వేసి జిగురు పోయే వరకు వేయించుకోవాలండి. అది మగ్గేలోపు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసేసి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. పైనుంచి వెల్లుల్లి రెబ్బలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిగా కావాలి. ఏమాత్రం తడిగా ఉన్న జిగురుగా ఉంటుందండి కర్రీ అయితే. మరో ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసేసి పన్నీర్ ముక్కలను వేయించుకొని ఇక వాటర్ యాడ్ చేస్తే పన్నీర్ ముక్కలు స్మూత్ గా అవుతాయి. వాటిని ఈ బచ్చలి ఆకులో కలుపుకోవడమే. దీనికి కాంబినేషన్ అయితే పరోటా, మ్యాంగో రసంతో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ లోకి కూడా పచ్చి పులుసు, కొత్త ఆవకాయలతో లంచ్ ప్లాన్ కూడా కంప్లీట్. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.